చూడండి లోపలి పార్ట్స్ అయితే అన్ని ఇలా క్లీన్ చేసుకుని ఇలా బయట ఆరబెట్టేసుకున్నాను అనమాట. అన్నీ మంచిగా సోప్ లిక్విడ్ డిష్ వాషర్ లిక్విడ్ వేసేసి బాగా తోమేసి కడిగేసి బయట అయితే ఇలా ఆరబెట్టేసుకున్నాను. ఇక ఫ్రిడ్జ్ని ఎలా క్లీన్ చేసుకుంటాను చూద్దాం కదా. ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేయడానికి ఎలాంటి డిష్ వాషర్ లిక్విడ్ కానీ అలాంటివి ఏం యూజ్ చేయను. బేకింగ్ సోడా ఇంకా వెనిగర్ వేసేసా. వెనిగర్ వేసేసి ఇట్లా పీస్ పెట్టేసి నేను అంతా ఇలా క్లీన్ చేసేస్తాను అనమాట. మంచిగా మనము గిన్నెలు తోముకున్నట్టు తోమేస్తాను. తోమేసి తర్వాత మంచిగా ఒక లూపామ్ వాటర్ వేసి క్లాత్ వేసేసి తుడిచేసుకుంటాను అనమాట. చూడండి ఎలా క్లీన్ అయిపోతుంది. అసలు ఏం ఎక్కువ స్ట్రెస్ అనేది ఉండదు. ఇలా ఏమైనా స్టెయిన్స్ ఉన్న దగ్గర కొంచెం ఇలా నానబెట్టేసి తోమేసేసి మొత్తం డిషెస్ తోమేసి క్లీన్ చేసేసుకోవాలన్నమాట. క్లీన్ అవుతుంది. మొత్తం క్లీనింగ్ కంప్లీట్ అయినాక మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. అంత క్లీన్గా సర్దేసి వాటి షెల్ఫ్స్లో అవి కూడా వేసేసాను. నేనైతే ఈ బాటిల్ ర్యాక్స్లో కూడా ఇలా న్యూస్ పేపర్ వేసేస్తాను అనమాట. ఎందుకంటే పిల్లలు పెడుతుంటారు తీస్తుంటారు కదా, ఏమైనా ఉన్నా